మే 7 దేవుని వాక్య ధ్యానం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును. హోషియా 14:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం, ఆయన మాట మనలను ఎంతో బలపరుస్తుంది. దానిని బట్టి మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ప్రభు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హోషేయ ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండెదను, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నును, వారు తమ వేళ్లు తన్నుదురు అని ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు గమనించండి. ఇశ్రాయేలీయులు పాపము చేసి కూలిపోయారు. దేవుని వైపు తిరగమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఎవరైతే అలా తిరుగుతారో వారికి దేవుడిచ్చేటువంటి రక్షణను లేదా గొప్పతనాన్ని, ఆయన కోపము చల్లారి మనస్ఫూర్తిగా వారిని ఆయన స్నేహితులుగా చేసుకుంటాడని ఈ యొక్క అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇశ్రాయేలు గురించి ఒక ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. పిల్లరా, మంచు చెట్టుకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో, అది ఎదగడానికి ఉపయోగకరంగా ఉంటుందో, అలాగున దేవుడు నీ యొక్క అభివృద్ధికి, నిన్ను ఉపయోగకరంగా చేసేటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన నీ కొరకు నీతో కలిసి ముందుకు రాబోతూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా, నీ అభివృద్ధికి కారకుడుగా, అన్ని విషయాల్లో నీతో ఉండేటువంటి ఉన్నతమైన ప్రభువు చెట్టును ఏ విధంగా మంచు ద్వారా లాభములు పొందుతుందో అలాంటి లాభములు, అలాంటి ఆశీర్వాదం, ఆ విధమైనటువంటి సన్నిహిత సంబంధం దేవునితో నీకు కలిగి ఉంటుంది. నువ్వు దేవుని తట్టు తిరగాలి అని ప్రభువు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని తట్టు తిరిగి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? అలాంటి వారిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. అట్టి దీవెన దేవాతి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను ప్రభువా ఆశీర్వదించండి. దేవా, నీ బిడ్డలకు కావలసిన దీవెనలను దయచేయండి. నేడు వారు చేస్తున్న ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగొనండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.